మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా మంచిది దేవుని బిడ్డలారా. జూన్ నెల 5వ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేస్తున్న మీ అందరికీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పక్షమున శుభాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారా అమ్మా? చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. ఎజ్రా గ్రంథము పాత నిబంధన పాఠం 399, పేజీ నంబర్ 399. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మలను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. వినండి కొద్ది నిమిషాలు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, ఇశ్రాయేలీల సర్వ సమాజం, దేవుని బిడ్డలు, పేరు పెట్టబడిన జనము. ఇలాంటి పేరు పెట్టబడిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు అనే లోకములో, అనే ప్రాంతములో వారు బానిసలుగా బ్రతికారు. మోషే నాయకత్వంలో వారు బయటికి రాబడ్డారు. 40 సంవత్సరాల తరువాత దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసిన వారి అవిధేయుని బట్టి 40 సంవత్సరాలు పట్టింది. దేవుడు ఇస్తాను అన్న కానాను ప్రాంతాన్ని వారికి ఇచ్చారు. అనేక మారులు సొలుగుడ గులుగుట బట్టి దేవుడు ఆయా రాజులకి, ఆయా ప్రాంతాలకి ఇశ్రాయేలు ఇచ్చుకుంటూ వచ్చేసాడు. ఒకసారి దేవుని మీద విరుద్ధమైన కార్యాలు చేశాడంటే ఇశ్రాయేలీలు. అందుకని దేవుడు ఇశ్రాయేలీలంట 70 సంవత్సరాలు బబులోను చెరసాలకి పంపించాడంట. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు చెరసాల్లో ఎలా వెళ్ళారు అంటే, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బబులోను వారు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్తే మొదటిగా పిల్లల్ని తీసుకొచ్చారంట. ఆ తీసుకొచ్చిన పిల్లల పుస్తకమే దానియేలు గ్రంథం. దాని తర్వాత పిల్లలు మనం చూసిన వారమైతే రెండోసారి పురుషుల్ని లేదా స్త్రీల్ని, 2, 3 అంటే రెండోసారి పురుషులు తీసుకొస్తే మూడోసారి స్త్రీలు తీసుకొచ్చారు. వీరు తీసుకురావడమే ఇర్మియా గ్రంథం. ఈ పిల్లలని, ఈ మగవారిని, ఈ స్త్రీలను, ఈ ముగ్గురిని 70 సంవత్సరాలు బబులోను చెరసాల్లో వేసిన తరువాత దేవుడు 4వ రాజైన కోరేషు ద్వారా ఎట్టకేలకు ఇశ్రాయేలీలకి స్వేచ్ఛ దొరికింది. వదిలేశాడు, మీరు వెళ్ళిపోండి మీ ప్రాంతాలకి, మిమ్మల్ని మీరు బానిసలుగా 70 సంవత్సరాలు చెరసాల్లో వేసాం, చాలు, నా హయాంలో మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నానని కోరాషు పంపించేశాడు. ఈ కోరాషు పంపించేసినప్పుడు కోరాషుకి దేవుడు దయ కలిగించాడు. ఏమనంటే, వీళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వెళ్తున్నారు, మేము ఆ ప్రాంతాన్ని తగలబెట్టేస్తాం, కాబట్టి మీరు ఏదైనా చేసుకోండి అని డబ్బిచ్చి పంపించారు. ఆ డబ్బుతో ఆలోచన చేయని పిల్లరా పట్టుకొని వెళ్ళి కొంతకాలం వాళ్ళు ఇల్లు కట్టుకోవడమే సరిపోయింది. దేవుని మందిరాన్ని పట్టించుకోలేదు. అందుకని హగ్గై పుస్తకం రాయించాడు దేవుని మందిరం కట్టమని. ఆలోచన చేయని పిల్లరా జకర్యా గ్రంథంలో పని మొదలు పెడతారు. జెరుబ్బాబెలు పునాది వేశాడు, ఎజ్రా దేవాలయం కట్టాడు, నెహెమ్యా చుట్టూ ఉన్న ప్రహరీ యెరూషలేము యొక్క గోడను కట్టాడు. ఎట్టకేలకు ప్రియులారా మనం చూసిన వారమైతే దేవుని యొక్క మందిరం కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి ప్రియులారా, ఈ మందిరాన్ని విషయంలో లేదా ఈ కోరాషు రాజు వాళ్ళు వదిలేసేటప్పుడు
వీళ్ళంట వెళ్ళలేదంట. ఫస్ట్ ఇక్కడే ఉండిపోయాం కదా 70 సంవత్సరాలు, ఉండిపోతాం లేదంట. అలా కాదురా బాబు, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి అంటే జెరుబ్బాబెలు హయాంలో కొంతమంది వెళ్ళారంట. ఎజ్రా యొక్క నాయకత్వంలో కొంతమంది కదిలారంట. అలాగే నెహెమ్యా యొక్క నాయకత్వంలో కొంతమంది కదిలారు. 3 గుంపులుగా రాబడ్డారు, 3 గుంపులుగా కొనుక్కోబడ్డారు. ఈ ఎజ్రా గ్రంథం దేవాలయం కట్టిన ఆ అనుభూతిని చూపిస్తుంది. అందుకని ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం మనం మూలవాక్యంగా చదువుకున్నాం. అక్కడ ఏమని రాయబడింది అని అంటే, మా దేవుడు మాకు దయ చూపించాడు. ఎంత అంటే అంతా చూపించలా, చెప్పండి, కొంత మట్టుకు దేవుడు మాకు దయ చూపించాడు. దాని కింద వచనం ఉంది, 9వ వచనం. అక్కడేమని రాస్తాడు కింద వచనంలో చివరి మాట ఏమని తెలుసా? 8వ వచనంలో దేవుడు దయ చూపించాడంట, 9వ వచనంలో దేవుడు కృప చూపించాడంట. దయ వేరు, కృప వేరు. దయ అంటే ఎలా ఉంటుందంటే, అయ్యా నేను కూడా వస్తాను అంటే అసలే రా, అవకాశం 1 సార్లు 2 సార్లు రా పోనీలే అని చెప్పి మన ఇంట్లోకో లేదంటే ఆఫీస్కో మనం అనుమతించడం దయ, అనుమతించడం దయ. కానీ కృప అలా కాదు. దయ కొంతకాలమే ఉంటుంది, కృప శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఈరోజు నేను దేవుని చిత్తమైతే ఈరోజు దయ గురించి మాట్లాడాలి అని నేను ఆశపడుతున్నా. మరొకసారి ఆ మూలవాక్యాలు చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగించి మా దాస్యములో మమ్మలను కొంచెము తెప్పరిల్లు చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమునందు మమ్మును స్థిరపరచినట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. ఏ దేవుడు ఎంతవరకు ఎందుకు దయ చూపించలా? వారు చేసిన పని ఎందుకు, వారు ఏం చేశారు, దయ ఎందుకు వారి జీవితంలో కలగట్లా? దేవుని మందిరానికి అందరం వస్తామండి, దేవుని దగ్గరికి వచ్చి అయ్యా 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 అని మనం అందరం అడుగుతాం. దేవుడు సువార్తలో, మత్తయి సువార్త తీయక్కలేదు, ఆయన అంటాడు, ఒక రోజు వస్తుందంట, అద్భుతాలు చేసిన పాస్టర్ గారైనా ప్రార్థించే విశ్వాసులైనా మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి పొండి, నేను మిమ్మల్ని ఉమ్ము వేయబోతున్నాను అనే మాటలు వినబడతాయంట. కారణం ఏంటి అంటే, మనం దేవుని దయను, ఆయన కృపను పొందుకొని తిరిగి మన ఇష్టానుసారమైన ప్రవర్తన తీరును బట్టి, దిద్దుబాటు లేని అనుభవాన్ని బట్టి దేవుని యొక్క దయను, కృపను కోల్పోతున్నాం. 7వ వచనములో వాళ్ళ కారణం చెప్పారు, చూడండి ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 9:7లో ఏంటంటే, మా పితరుల దినము మొదలుకొని నేటి వరకు మేము ఎంత అపరాధులు అంటాడు. చిన్న చిన్న కాదు, మేము చేసేవని అంటలా. మా పితరులు, మా తాతలు, మా తండ్రులు, ఇప్పుడు మేము ఎంత పాపం మూట కట్టుకున్నాం తెలుసా? భయంకరమైన మిక్కిలి అపరాధము. చదువమ్మా. మా దోషమును బట్టి మేము, మా రాజులము, మా యాజకులము అన్య దేశపు రాజుల వశములో, ఓకే, సిగ్గునుందేటట్లుగా. ఎవరట? కేవలం వెళ్ళిన మన ప్రజలే కాదు, అక్కడ 3 గుంపులు చెప్పాడు. ఒకటి జనము, ఇశ్రాయేలీయుల జనము, సర్వ సమాజము. రెండోది ఏలుతున్న రాజులు. మూడోది
దేవుని సన్నిధానమందు మాకు బుద్ధి చెప్పే యాజకులు కూడా ఏం చేశారంటే అపరాధములు చేశారు. దేవుని మీద విరుద్ధమైన తిరుగుబాటు. కొన్నిసార్లు పూర్వకాలం ఎలా ఉండేదంటే, తప్పు చేయగానే ఇశ్రాయేలీలు శిక్ష ఉండేది. దాన్ని ఎలా అన్నారంటే కంటికి కన్ను, పంటికి పన్ను. ఎప్పుడైతే అలా జరిగిందో తప్పు, మనం తప్పు చేసామనుకోండి, వెంటనే శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇది కృపాకాలం కాబట్టి ఒకవేళ తప్పు చేసినా దేవుడు తన కృపలో తన దయను చూపిస్తున్నాడు కాబట్టి మనకు ఎలా అనిపించిందంటే, మా అమ్మ, మనందరికి తెలుసు, మా అమ్మ ఏమీ అనుకోవట్లేదు కాబట్టి, ఏమి అంటలేదు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందిలే. ఒకసారి అంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఓ జడ్జి గారు ఏదో సరుకులు కొనడానికి వెళ్ళాడు. ఆయన దగ్గరే ఒక కుర్రాడు దొంగతనం చేస్తున్నాడు. ఆ జడ్జి గారు ఆ పిల్లాడిని పట్టుకున్నాడు. ఆ పిల్లాడిని పట్టుకొని ఆ పిల్లాడిని గద్దించి అసలు విషయం తెలుసుకొని, తల్లిదండ్రులు లేరు కాబట్టి, ఎవరు ఆహారము పెట్టట్లేదు కాబట్టి, ఎలా సంపాదించాలో తెలియట్లేదు కాబట్టి, ఆ పిల్లవాడు దొంగతనం ఒక దారిగా ఎంచుకున్నాడు కాబట్టి, ఆ లాయర్ గారంట లేదా ఆ జడ్జి గారంట తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడికి భోజనం పెట్టించి ఆ బిడ్డకు భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన చేత ఓ 10,000 రూపాయలు పెట్టి ఒక షాపు అద్దెకు తీసుకొని, చెప్పుల షాపు, ఈ చెప్పులు అమ్ముకొని కడుపులో భోంచే నీకంటే బ్రతుకు నేను ఇస్తున్నాను అని చెప్పి ఆ బిడ్డకు ఆ చెప్పుల షాపు ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడంట. ఓ సంవత్సరం తర్వాత చేసిన పని ఎక్కడికి పోద్ది? మళ్ళీ దొంగతనం చేసి ఈసారి పట్టుబడ్డాడు పోలీసులకి. ఈసారి కోర్టుకు వచ్చాడు. జడ్జి గారు ఎవరో నాకు ఏ శిక్ష చేస్తారో అనే మనసులో ఆలోచిస్తుండగా ఆ జడ్జి గారు వచ్చారు. ఆ జడ్జి గారు చూడగానే ఈ పిల్లోడు మొహంలో నవ్వు వచ్చేసింది. ఎందుకంటే గత సంవత్సరంలో ఇదే జడ్జి గారు నేను దొంగతనం చేస్తా ఉంటే ఏం చేశారు? తప్పించాడు, ఆదుకున్నాడు, ఏం అనలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏమి అనట్లే అనుకున్నాడు. తీరా జరిగింది ఏంటి అంటే, ఈ అబ్బాయికి యావజ్జీవ శిక్ష చేశాడట. ఆశ్చర్యపోయాడు ఆ కుర్రవాడు. ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నేను గత సంవత్సరంలో దొంగతనం చేస్తే మీరు నన్ను ఏమీ అనలేదండి, కానీ ఇప్పుడు దొంగతనం చేస్తే నన్ను ఎందుకు శిక్షించారు అంటే, ఆయన అన్నాడంట, నేను జడ్జిని గత సంవత్సరంలో నేను పదవిలో లేను, అంటే నువ్వు కోర్టుకు రాలా, రోడ్డు మీద నాకు తగిలావు కాబట్టి నేను ఒక మానవుడిగా, ఒక మనిషిలాగా ఎంత దయ చూపించాలో అంతగా దయ చూపించా. కానీ ఇప్పుడు నేను నా అధికారంలో ఉన్న, నల్లకోటు వేసుకొని ఉన్న కోర్టుది, ఇక్కడ జాలి దయ ఉండకూడదు, శిక్షకు ప్రతి శిక్ష. కాబట్టి నువ్వు చేసిన దానికి ఇదిగో ఇన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించు అన్నాడంట. అదే జరిగింది 2023 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు ప్రభువారు మానవతారిగా భూలోకానికి వచ్చి కొట్టినా, పడ్డాడు, తిట్టినా, అనుభవించాడు. మనం ఎన్ని గంటగా దూషించినా ఆయన మౌనము, బొచ్చు కత్తిరించి వాడు ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉండినట్టు ఆయన సమస్తం భరించాడంట. ఇప్పుడు సర్వ సమాజం, ఈ లోకం ఏమనుకుంటుందంటే, అప్పుడు వచ్చిన యేసే మళ్ళీ వస్తాడు, అప్పుడు సాత్వికుడిగా దీన మనసు కలిగిన యేసు మళ్ళీ మేము చూడబోతున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు గుర్తించింది ఏంటో తెలుసా? అప్పుడు గొర్రె పిల్లగా వచ్చిన యేసు ఇప్పుడు యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రె పిల్లకి జాలి ఎక్కువ, సింహానికి వేట ఎక్కువ. ఇక వేటాడేస్తుంది. తీర్పులోకి వెళ్ళిపోతున్నాం. మన చేసిన పాపానికి దేవుడు ఏమి అండలు అనుకోమాకండి. తెలియక చేసిన పాపం వేరు, తెలిసి చేసిన పాపం వేరు. ఇశ్రాయేలు ప్రజలు తెలిసి చేసిన పాపానికి 70 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుని మహాదయో, వారి అదృష్టమో,
ప్రభు యొక్క కొంత మట్టుకు దయ అనేది వారికి ఏమైందంటే, సిగ్గునందవలసిన వారు, అవమానం పొందవలసిన వారు, దేనికి త్రోసివేయబడవలసిన వారికి దేవుడంట తన మహాదయను అనుగ్రహించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో ఈ రోజు నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నా, నా దేవుడు అన్నాడు, ఎందుకో నీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అవకాశం ఇవ్వాలనుకున్నాడు కానీ నువ్వు తప్పు చేస్తే సమర్థించాలనుకోవటం లేదు. ఆ విషయం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన అవకాశం ఏంటి, ఈ రోజు మనకిస్తున్న అవకాశం ఏంటి అంటే 4 అనుభవాలు చెప్పాడండి అక్కడ. ఒకసారి మళ్ళీ చదువు 8వ వచనం. మా దేవుడు మా నేత్రములకు వెలిగించి, అంటే అంతవరకు ఏమైంది? గుడ్డితనంగా ప్రవర్తించాం. దైవత్వం ఏదో మానవత్వం ఏదో, ఏది దయో ఏది కరుణో తెలియదు. నా దగ్గరికి వద్దాం. 2006 నుంచి 2009 వరకు నేను అప్పటి వరకు అన్యులుగానే బ్రతికాం. ఈ 2006 నుంచి 2009 నేను డిగ్రీ చదువుతున్న రోజులు, కేజీఎల్ కాలేజ్ భీమవరంలో నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మాకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలియదు. మేము అన్యులంగా ఉన్నాం కాబట్టి సినిమాలు చూడడం తప్పని మాకు తెలియదు. ఎవరైనా మగవాళ్ళు వచ్చినా లేదా స్త్రీలు వచ్చినా, అంటే మా కొలీగ్స్, మాతో పాటు చదువుకుంటున్న వాళ్ళు వచ్చినా, ఏమన్నా ఎక్కిలి మాటలు, ఎక్కిలి చేష్టలు తెలియదు మాకు. అవి సరస్వోక్తులు అంటారుగా, డబుల్ మీనింగ్ డైలాగులు మాకు తెలియవు. అన్యులుగా ఉన్నప్పుడు అవి మాకు పాపము, యేసుక్రీస్తు ఒప్పుకోవడం మాకు తెలియదు. చలామణి అయిపోయింది. ఆలోచించండి, ఎట్టకేలకు యేసుక్రీస్తుని తెలుసుకున్నాం. ఆయన వాక్యాన్ని చదివిన తర్వాత మాకేమర్థమైంది అంటే, చెప్పండి, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. అందులో ఒకటి, మన చూపు సరిగ్గా ఉండాలి, మన నోరు సరిగ్గా ఉండాలి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మనమే సరిగ్గా ఉండాలి. చెప్పాడు కదా, మీ దేహములకు దీపం అంటే కన్ను వంటిది. ఈరోజు ఈ కన్నుతో మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆగి ఆలోచించాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో ఒక తప్పుగా అపార్థం చేసి చూసిన పాపమే, చెయ్యక్కర్లేదు. చూపు సంబంధించిన విషయంలో ఒక ఆలోచన, ఒక కృష్ణ దేవుడు ఇచ్చాడు. దానికి మించి వెళ్ళిందా అది పాపానికి దేవుడు వేశాడు. నేనంటాను, అన్యులుగానో తెలియనంత వరకు అది పాపం అని తెలియకపోవచ్చు కాక, మరి ఇప్పుడు ఏది మంచో చెప్పండి, ఏది చెడ్డో చెప్పాలి. ఈ బైబిల్ చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను అంటాను, తెలియనంత వరకు గుడ్డితనం, తెలియనంత వరకు తెలియని తత్వం. మరి ఈరోజు ఏంటి అని అంటే, మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అసలు మన మనోనేత్రాలు ఎందుకు మూయబడ్డాయి? అసలు మూయడానికి కారణం ఏంటి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కాడి నుంచి చదివితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం కాడి నుంచి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త. సువార్తలోనే యేసయ్య ఉన్నాడు, వాక్యమే యేసయ్య. ఆ సువార్తను కనబడనివ్వకుండా, వినబడనివ్వకుండా, ఈ వెలుగనే మాటలు, ఈ ప్రకాశమైన మాటలు ఇతరులకు కనబడనివ్వకుండా ఏం చేస్తుందంట, ఈ యుగంధ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అందుకని ఏమైపోయారంటే, కింద వచ్చినారు, ఓకే. కాబట్టి ఇప్పుడు కొన్ని సార్లు మనం చెబుతూ ఉంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇదిగో ఇలాంటి మతాలు మార్చేస్తున్నారన్న. దేవుడు అంటున్నాడు, అందుకని దేవుడు 2 పద్ధతులు ఉపయోగించాడు. ఒకటి, చెప్పండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మీకు సువార్త ప్రకటిస్తున్నాను. అమ్మ, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇవి వస్తాయి, యేసు ద్వారా మీరు ఇది పొందుకుంటారు,
ఇల్లు కట్టుకుంటారు, పొలం కట్టుకుంటారు, నేను చెప్పను. ఒక ఆత్మీయ అనుభవం, పరలోక రాజ్యపు అనుభవాన్ని మీరు పొందుకుంటారు. మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఏది తప్పో ఏదో ఒప్పో తెలిసింది. ఒకసారి ఐగుప్తు మీదకి దేవుడు కన్నెర చేశాడు, 10 తెగులు పంపించాడు. అందులో 8వ 7వ ఆ తెగులేంటి అంటే 3 రోజులు కట్టి చీకటి. అందులో తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఆ చీకట్లోనంట ఎవరికి ఎవరు తెలియట్లా, తల్లేదో చెల్లేదో తెలియట్లా. అన్యులకు చూడండి, ఈ రోజు లోకంలో చూస్తే ఏమండి, తల్లికి చెల్లికి తేడా తెలియ లోకంగా ఉంది. భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. కానీ దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు. ఆయన సువార్త వెలుగు మనలోకి వచ్చింది. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే చెప్పండి, తల్లిని తల్లిగానే చూడాలి, చెల్లిని చెల్లిగానే చూడాలి. ఎలా చూడాలో వాక్యం మనకు నేర్పుతుంది. ఇప్పుడు దీన్ని ప్రకటిస్తూ ఉంటే తప్పుగా అపార్థం చేసుకుంటాడు. దేవుడు ఏమన్నాడంటే 5వ సువార్త రాశాడు. 4 సువార్తలేమో మత్తయి, మార్కు, లూకా, యోహాను అయితే 5వ సువార్త నువ్వే. చెప్పండి, ఎవరంట? నువ్వే. ఈ లోకానికి మనం ఏం నేర్పాలి అంటే ఈ 4 పుస్తకాలు మనం చదవాలి, మనల్ని లోకం చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకం ఎలా చదివిద్ది? నువ్వు నడుస్తూ ఉంటే నీ నడక చెప్పాలి, నువ్వు చూస్తూ ఉంటే నీ చూపు చెప్పాలి, నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ మాట చెప్పాలి. చెప్పింది అసలు. ఒకసారి పొంగమూరి దేవదాసయ్య గారు, ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడట, కుర్రోడు. ఆయన దగ్గర చదువుకుంటున్నాడు. అయ్యగారు విద్య, అయ్యగారు బోధ నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది. ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మకంట వారం రోజుల నుంచి జ్వరం. కొడుకు ఫోన్ చేశాడు, అమ్మ నేను వస్తున్నాను అని. ఆ తల్లి అనుకుందంట, నాకు నా రోగం నాకు ఇలాగే ఉంటుంది, నా జబ్బు తగ్గిద్దా పెట్టిద్దా ఏంటి, ఇలాగే అనుభవించాలి. కానీ నా కొడుకున్నంత కాలం నాకు ఈ రోగంతో బాధపడుతున్నాను, వాడికి తెలియకూడదు అని చెప్పి రోగాన్ని కప్పెట్టాలనుకుంది, అంటే దాయాలనుకుంది. పొద్దు నుంచి సాయంకాలం దాకా తల్లిని గమనించిన కొడుకు అన్నాడు, అమ్మ నీకు బాలేదా అని. తల్లి ఆశ్చర్యపోయింది. ఎలా తెలుస్తుంది నీకు? నేను అన్ని విషయాల్లో నేను కప్పెట్టాను కదా, నేను దాచాను కదా, నీరసాలు కూడా తెలియకుండా చేశాను కదా అంటే, నీ కాలు నడక చూశానమ్మా. సంతోషం వచ్చినప్పుడు ఎలా నడుస్తామో, దుఃఖం వచ్చినప్పుడు ఎలా నడుస్తామో, వ్యాధి వచ్చినప్పుడు ఎలా నడుస్తామో, మన నడవడిక మన ప్రవర్తన చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకానికి వెలుగు కనుక మనం మారాలంటే మన ప్రవర్తనే, మన నడక చెప్పాలి, మన మాటలు చెప్పాలి, మన చూపు చెప్పాలి. అందుకని యేసే అన్నాడు, నేను కొంత ధైర్యం ఇస్తాను. ఏంటో తెలుసా? చూపు లేని వీళ్ళందరికీ నిన్నే ఒక వెలుగుగా, దీపస్తంభం మీద దీపంగా నేను పెట్టబోతున్నాను. చదవండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుల వలనైన నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన సహవాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రిని తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమునకు మనస్సును అనుగ్రహించినట్లు. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఒక జ్ఞానముగా, ఒక జ్యోతిలాగా, ఒక వెలుగుగా. దాని పక్కన ఉన్న పుస్తకం ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. ఈ వక్ర జనము మధ్య నువ్వు బైబిల్ ఎలా పట్టుకోవాలంటే జ్యోతిలా పట్టుకోవాలని. చూడండి 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఎలా కనబడుతున్నామంటే, మన బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే జ్యోతిలా కనబడుతున్నామంట, వెలిగించే వెలుగుగా కనబడుతున్నామంట. అలా వెలిగించడానికి దేవుడు
నిన్ను నన్ను మన ప్రవర్తన మార్చుకొని మన ప్రవర్తన సరిదిద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు తాగుబోతుని, మా ఇంటిని మా నాన్న తాగుబోతు, నేను తాగుబోతు అయినప్పటికీ నా ఇల్లు మా వాళ్ళందరూ అన్నారు, రే ఇది తాగుబోతుల కుటుంబం, వీడు నానా తాగుడే, వీడు తాగుడే, వీళ్ళు బతుకింతేనని. కొన్నిసార్లు ఏదైనా శుభప్రదమైన కార్యాలకు వెళ్తే పట్టించుకునే వాళ్ళు కాదు. వచ్చారా, అంత మొదటికి వెళ్ళిపోతారులే అని చాలా చిన్న చూపు, హేళన. కానీ దేవుడు అదే ఇంటిలో నుండి ఇద్దరు పాస్టర్లను లేపాడు. అన్నయ్య గారు నేను ఈరోజు మేము లేనిది ఏ కార్యక్రమం జరగని గొప్ప ఉన్నతమైన స్థాయిని దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఏ అధికారం వచ్చినా రాకపోయినా, అయ్యా మా కుటుంబ సభ్యులే, అయ్యా మీరు వచ్చి కొంచెం నడిపించండి, అయ్యా మీరు వచ్చి కొంచెం కార్యక్రమం చేయండి, అయ్యా మేము దేవుని ప్రార్థన పెట్టుకోవాలి, మీరే రావాలయ్యా, మీరు రావాలయ్యా. ఈరోజు దేవుడు ఏ స్థానం నుండి ఏ స్థానానికి లేపాడు. ఒకప్పుడు అసహించుకునే వాళ్ళే మన రాకడలు చూసే స్థాయి. నేను అంటాను, మన దేవుడు ఇచ్చిన ఈ కొంచెం దయే నీకెందుకు ఇవ్వకూడదు, ఈ దాసుడికి ఇచ్చిన దయ నీకెందుకు ఇవ్వకూడదు. కాబట్టి దేవుడు అంట, ఈరోజు ప్రార్థన చేయండి, కొంత దైనికి ఇచ్చిన ఈ వక్ర జనం మధ్య ఒక జ్యోతిగా దేవుడిని లేపాలనుకుంటాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇక రెండో అనుభవం చూద్దాం రండి, సమయం లేదు, త్వరగా ముగించేస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలోని రెండో భాగం. ఇక్కడ రెండో మాట ఏమంటున్నాడంటే, మా దాస్యములో మమ్మల్ని కొంచెము తప్పరిల్లినట్లుగాను అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? త్రాగుడికి బానిసలం అయిపోయాం, లోకానికి బానిసలం అయిపోయాం, మనం దాస్యము బతుకుతున్నాం. దాస్యము అంటే మీరు ఆలోచన చేయండి, ఒకదానికి అలవాటు పడిపోయిన బ్రతుకు, అది లేకపోతే ఉండలేని బ్రతుకు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో యేసు క్రీస్తు వారి దయ మనల్ని స్వతంత్రులుగా చేసిందంట. అందుకని అంటాడు, దాస్యం అనే కాడు నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు కనుక మరెన్నడూ కూడా దాస్యం అనే కాడిలోనికి చిక్కుకొనకండి. దేవుడు మీ మీద ఉన్న కొన్ని కట్టుబాట్లను, కొన్ని నిన్ను వచ్చేవి లొంచేవి అన్నిటినీ దేవుడు విరగొట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్న ఒకప్పుడు నన్ను చూసినా మిమ్మల్ని చూసినా సాతానుడు ఏమనుకున్నాడు తెలుసా? ఇది నావాడు అనుకునేవాడు. ఎందుకంటే తాగుళ్ళలో మనమే ఉంటాం, ప్యాకాట్లో మనమే ఉంటాం, జోదాల్లో మనమే ఉంటాం, ఏమిటి అన్ని షాపుల్లో మనమే ఉంటాం. మనం కూడా సీరియల్ దగ్గర మనమే ఉంటాం, దెబ్బలాటల దగ్గర మనమే ఉంటాం, పప్పుల దగ్గర మనమే ఉంటాం. అలాంటి బ్రతుకుల నుండి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన స్థాయిని తీసుకొచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీ మీద ఒక పాపం మోపవలసి ఉంది, అయినా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో ప్రభు దగ్గర ప్రార్థించిన విజ్ఞాపన బట్టి రక్తంలో కడగబడ్డారేమో ప్రతి పాపపు కాడి. ఈ మధ్య ఎవరో నాకు అంటున్నారు, పాస్టర్ గారు ఏదున్నా లేకపోయినా జన్మ పాపము కర్మ పాపం నుండి ఎవడో తప్పించుకోలేడండి అంటాడు. ఏంటంటే నాకు చెప్పాడు కానీ నాకు అంత గుర్తులేదు. జన్మ పాపం అంట ఒక 11 సంవత్సరాలు ఉంటుందంట. ఉంటుందండి, మీరే చెప్పాలి నాకు. ఇంకో కూర్చోండి చూడండి. అలాగే కర్మ పాపం, ఈ కర్మ పాపం కూడా కొన్ని సంవత్సరాలు ఉంటుందంట. మనిషి మీద జన్మత శరీరంతో వచ్చిన పాపాలు, ఏమండి, శరీరంతో మన తల్లి గర్భంలో నుంచి వచ్చిన మన శరీరంతో వచ్చిన కొన్ని పాపాలు ఉంటే, కొన్ని మనం చేసుకున్న పాపాలు మన మీద కాడిలాగా మన మెడలు వచ్చుతూ మనల్ని బలహీనపరుస్తుంటే మన యేసయ్య మనకి కొంచెం దయ చూపించాడు. ఎందుకని? మనం ప్రార్థించి ప్రభువారు పశ్చాత్తాపడిన ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దాస్యపు కాడిలో నుండి దేవుడు మనల్ని విడిపించి స్వతంత్రులుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అన్నాడు, దేవుడు చూపించే కొంచెం దయ మనకు చాలంట. ఒకటి మన కళ్ళకు వెలుగునిస్తుందంట, రెండోది మన మెడ మీద ఉన్న ప్రతి కాడుని విరగొట్టేస్తాడ. మూడో చూడండి త్వరగా, మాలో ఒక శేషము ఉండనిచ్చిట్లుగాను అంటున్నాడు. ఏంటంట? ఏం ఉంచాడంటే దేవుడు, బైబిల్ గ్రంథం మీరు ఎన్నైనా చదవండి, ప్రతి చోట దేవుడు అంట అందరినీ సమూల నాశనం చేయలా. నాకు ఏమి గ్రంథం చదివినప్పుడు భలే ఒక ఆలోచన వస్తుంది. దేవుడు ఎలా చేస్తాడో సాతానుడు కూడా సేమ్ కాపీ తిప్పుతాడు.
ఎలా అంటే మీరు ఇంటికి వెళ్ళాక ఏబు గ్రంథం ఒక అధ్యాయం చదవండి చాలు. దేవుడు ఒకసారి తన 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 యొక్క రాజ్యంలో ప్రవేశించిన సాతానుతో ఇలా మాట్లాడుతున్నాడు. ఓ సాతాను, ఎక్కడి నుంచి వచ్చావు? నాకు పని పాట ఏముంది ప్రభు, లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చాను. అలాగా సరే, ఊజు దేశంలో ఏమో చూసావా? ఎందుకు చూడలేదు, అక్కడి నుంచే వచ్చా. ఎంత యథార్థవంతుడు కదా, ఎంత దయగలిగిన వాడు కదా, ఎంత భక్తుడు కదా. ఊరుగో యేసయ్య చెప్పావు కానీ సాతానుడు కానీ లేదా లోకం కానీ వాడి మీద పని చేయకుండా ఒక కంచేసావు కదా, సర్వ సమృద్ధులు ఇచ్చావు కదా, ధనం ఇచ్చావు కదా, ఆస్తి ఇచ్చావు కదా, బిడ్డలు ఇచ్చావు కదా. ఇక నొప్పేంటి? ఆదివారం గుడికి రావడానికి నొప్పేంటి? ఈరోజు చాలా మంది అనుకుంటారు అన్నీ ఉన్నాయి కాబట్టి నీకు నొప్పేంటి అని. సాతానుడు కూడా అదే ఆలోచనతో నొప్పేంటి. నేటి క్రైస్తవులు అందరూ ఈరోజు కూడా బోధ ఎలాగే తయారైంది. ఏం బోధ వచ్చిందంటే, దేవుని దగ్గరికి రండి ఇల్లు కట్టుకుంటారు, దేవుని దగ్గరికి రండి స్థలాలు కొనుక్కుంటారు, దేవుని దగ్గరికి రండి వచ్చిందా, అన్నీ వచ్చేస్తాయి. ఈ బోధ ఎక్కువైంది. కానీ ఒకే ఒక బోధ ఉంది, యేసే దగ్గరికి రండి, ఈ లోకము నుండి ఈ లోకమును బ్రతికంత కాలం బ్రతికి తర్వాత నిత్యరాజ్యమైన పరలోకానికి వెళ్తారు అని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. రండి కొనేస్తారు, రండి అమ్మేస్తారు, రండి చేసేస్తారు అనేటప్పటికీ జనాలు తండోపతండాలుగా యేసే దగ్గరికి వస్తున్నారు. జరగకపోయేటప్పటికి మళ్ళీ తిరిగి. అందుకనేనంట సర్వే రిపోర్ట్లో ఎవడు క్రైస్తవుడు ఎవడు హిందూ కనిపెట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆదివారం మేము గుడికి వస్తాడు, సోమవారం మేము అక్కడికి వెళ్తాడు. ఈరోజు మీలో కూడా కొంతమంది ఎవరు క్రైస్తవులు ఎవరు హిందువులు, ఎవరు అట్టున్నాడు ఎవరు ఇట్టున్నాడు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అటు ఉంటాం ఇటు ఉంటాం. రెండు పడవల మీద కాలు ఎద్దు గమ్యానికి చేరవని బైబిల్ చెప్తాను. ఏవు జీవితంలో సాతానుడికి అనుమతిస్తేనంట ఒకే రోజు ఇడ్లు చచ్చిపోయినాయి, ఒంటెలు చచ్చిపోయినాయి, ఒకే రోజు పశువులు చచ్చిపోయినాయి, గాడిదలు చచ్చిపోయినాయి. అక్కడ రాయబడుతున్న మాట్లాడు తెలుసా, అన్ని చచ్చిపోయిన ఈ వార్త మోయడానికి ఒకడు మిగిలాడంట. అర్థమవుతుందా? ఈ వార్త మోయడానికి కొంచెం శుభప్రదమైన మాటల కంటే చావు వార్తలకి ఇలాంటి మనుషులు కృంగదీసే మాటలు చెప్పడానికి ఎప్పుడు ఒకరు తయారుగా ఉంటాం. సాతానుడు వీడు. అలాగే దేవుడు కూడా అంట ప్రతి గోత్రములో నుండి దేవుడు గోత్రం అంతా నాశనం చేయాలనుకొని చూసిన దేవుడు చివరికంట ఒక శేషాన్ని ఉంచుకుంటాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా బహు కొద్దిపాటి శేషము మాకు నిలపని ఎడల మనము సొదొమ వలె నుండి. సొదొమ ఏమైందండి? సర్వనాశనం అయిపోయింది. కానీ దేవుడు ఒక శేషాన్ని తీశాడు. ఎవరు? లోతును బయటికి తీశాడు. ఒక శేషం మిగిల్చుకున్నాడు దేవుడు. ప్రతి ఒక్క కుటుంబాల్లో కానివ్వండి, దేవుడి విషయాల్లో కానివ్వండి, దేవుడు ఎవరినో ఒకరిని తీసి పక్కన పెట్టుకుంటాడు. అంతెందుకు, మనకి 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం బాగా తెలుసు. ఓ రోజు దావీదు కనిపిస్తుంది. అయ్యో, నా ప్రాణమిత్రుడు యోనాతాను ఒకప్పుడు నాకు ఎంతో సహాయం చేశాడు, కానీ సౌలు కుటుంబాన్ని యోనాతాను కుటుంబాన్ని సర్వనాశనం అయిపోయిందే అనుకుంటున్న సమయంలో ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా అందరూ అయిపోలా, కుంటివాడు ఒకడున్నాడు. మెఫీబోషెతు ఆయన పేరు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఒకడున్నాడయ్యా, నువ్వు ఉపకారం చేయడానికి ఒకడు మిగిలే ఉన్నాడు. నిజమే. దేవుడే కనుక మన కుటుంబంలో ఒక శాశ్వతం ఉంచకపోతే ఏమైపోతుమో. దేవుడు మనలో ఒకరిని ఎన్నుకుంటాడు, మనలో ఒకరిని ప్రత్యేకించుకుంటాడు. దేవుడి చిత్తమైతే నాకు ఈ టాపిక్ మీద ఒక రోజు ఒక సువార్త అందించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు మనలో ఒక శాశ్వతాన్ని ఉంచకపోతే మనం ఏమైపోతాం. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, ఇలా మీకు ఈ భాష చెప్తున్న అర్థమైంది. ఒక ఆయన 2 ఆడపిల్లలు పుట్టారు. సరే, పలకరించడానికి వెళ్ళినప్పుడు మరి ఏంటి ఆపరేషన్ చేయిస్తారా అంటే, ఎక్కడ పాస్టర్ గారు అన్నాడు. అని అడిగితే ఏమన్నాడు తెలుసా?
మా వంశం ఏంటంటే మా వంశం వృద్ధి అవ్వాలంటే ఎవరు ఉండాలి? ఆడపిల్లలు వస్తే ఏమైపోతుందంటే వంశము ఆగిపోతుందంట. అందుకని ఒక శేషం, ఒక మగ పిల్లవాడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోకమే తమ వంశము, తమ కుటుంబం, ఇంటి పేరు కొనసాగాలని ఆశపడుతున్నట్లు మన దేవుడంట మనలో ఒకరిని శాశ్వతముగా ఎన్నుకోకపోతే అసలు క్రైస్తవులే ఉండేవాళ్ళు కాదు, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళం కాదు. ఆ శేషము నువ్వు నేను ఎందుకు మారకూడదు? మన దేవుడు ఎవరో తెలుసా? మనకు దయ చూపించి మనల్ని ఒక శేషంగా ఏర్పాటు చేసినవాడు. ఇక చివరి మాట మనం చదువుకుని ముగించుకుని, దీంట్లో నేను ఎక్కువ లోతుకు వెళ్తలేదు, సమయం లేదు కనుక. అది ఎక్కడ స్థిరపరిచాడండి? మనకి జగనన్న కాలనీలో పెట్టలా. ఈరోజు ఉంటుంది, రేపు లేదు. ఈరోజు చాలా మంది ఏడుతున్నారు, అన్ని బాగున్నాయి కానీ రోడ్డే లేదు, అన్ని బాగున్నాయి కానీ కరెంటే లేదని. కైట్లూరులో మా అన్నయ్య మనకి గత మే నెలలోనైనా మే నెలలో 22వ తారీఖు అనుకుంటా గృహప్రవేశం చేస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. పాపం జగన్ గారు రాలేదు, రోడ్లు వేయలేదు. ఈరోజు అక్కడ ఉండలేకపోతున్నాడు. బురద రోడ్డు అంత. మళ్ళీ మా అమ్మగారికి ఫోన్ చేసి, ఈ 3 నెలల వర్షం తగ్గేంత వరకు ఎక్కడ ఉంటాం, మళ్ళీ మీ ఇంటికి వస్తాం కైట్లూరు అంటున్నారంట. నిజమే, ఈరోజు ఒక చోట స్థిరత్వం లేదు. ఈరోజు నిన్ను ఈ ఇంట్లో కాకపోతే ఆ ఇంట్లో కాదు ఈ ఇంట్లో మనం తిరుగుతున్నాం. ఒక స్థిరత్వం లేదు. కానీ దేవుడు తన పరలోక రాజ్యం కొరకు మనకి ఏం చేశాడంటే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో తండ్రి దగ్గర నివాసము, ఆయనతో ఉండే ఒక నివాసము, ఆయనతో సహవాసం చేత ఒక నివాసము. ఈరోజు నీకు ఏడవమాకండి, కట్టుకోవడానికి బట్టలు లేవు, ధరించడానికి బంగారం లేదు, ఇల్లు లేదు అని ఏడవమాకండి. బైబిల్ చెబుతుంది రేపంట దేవుడు మన నీతి అనే ప్రశస్త వస్త్రాలు ఇవ్వబోతున్నాడు. ఏ వస్త్రాలంట? మన నీతి క్రియలనే వస్త్రాలు ఇవ్వబోతున్నాడు అంట. రెండవది, ఈ తల మీద పెట్టుకొని మోస్తావుగా బంగారం, రేపు బంగారపు వీధిలో నడుస్తామంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకంలో బంగారం కాళ్ళ కింద ఉంటుందంట, రోడ్లు బంగారపు రోడ్లు అంట. ఇక మన ఇల్లు ఎలా ఉంటుందంటే అందాల భవనాలు. ఈ లోకంలో మనం చేసే భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తినే దేవుడు ప్రియులారా స్థిరమైన ఆస్తిగా మనకి పరలోకంలో ఏం చేస్తాడంటే నిత్య స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇవన్నీ బాగానే ఉంది కానీ పాస్టర్ గారు ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆయన దయ కొరకు ప్రార్థించాలి. మనం ఏం చేయాలి? ఆయన కొంత దయ మనకు దొరికితే చాలంట. ఈ 4 అనుభవాల్లో ఈ 4 ఆశీర్వాదాలు దేవుడు మనకి మూట కట్టి ఇవ్వడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, ఆయన దయ కొరకు ప్రార్థించండి, కన్నీళ్లతో పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. అయ్యా మా మనోనేత్రాలు వెలిగించండి, మా దాస్యపు కాడిని తీసివేయండి, మమ్మల్ని ఒక శేషంగా మార్చండి, మాకు ఒక స్థిరమైన నివాసము ఏర్పాటు చేయండి అని నువ్వు అడగలిగితే నీ కొరకు కొంత స్థలము, కొంత దయను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అటు కృపా దీవెన యేసుక్రీస్తు వారు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించిన కాక తలవంచుని ప్రార్థన చేసుకున్నాం.